శ్రీ శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురు దక్షిణామూర్తిగే నమః. నిజంగా మన బాలభగవాన్ గురించి ప్రత్యేకంగా జరిగినది భక్తులు చూసినటువంటి దృశ్యం ఒకటి చెప్తున్నా నేను. ఏమిటంటే బాలభగవాన్ గారు పరశువ శిఖర క్షేత్రం మీద కూర్చొని ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఆయన యోగ ముద్రలో ఉంటారు కదా. అయితే ఆయన యోగాలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటూ ఆయన అలా కూర్చుండిపోతారు ఎప్పుడు అన్నమాట, భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ. మరి మహాత్ములు సిద్ధులు అంతే కదా, ఎప్పుడూ వారి మనసు భగవంతుడి మీదే ఉంటుంది. ఒక్క నిమిషం కూడా వాళ్ళ మనసు ఊరికే ఉండదన్నమాట. అలాగే ఆయన అక్కడ కూర్చొని జపం చేసుకుంటూ కూర్చుంటారు. కూర్చున్నప్పుడు అదంతా అడవి బాగా అన్నమాట. అడవి అయ్యేటప్పటికీ మరి అడవన్న తర్వాత పులులు వస్తాయి, సింహాలు వస్తాయి, పాములు వస్తాయి, లేళ్ళు వస్తాయి, మరి ఏనుగులు వస్తాయి, అనేక రకాల జంతువులన్నీ ఉంటాయి కదా. అయితే ఒక రోజున ఒక పులి వస్తుంది. ఆ పులి వచ్చి భగవాన్ ఎదురకుండా అలా మెదలకుండా నుంచొని చూస్తూ ఉంటుంది. ఉండేటప్పటికీ కొంతసేపటికి భగవాన్ కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎదురకుండా పులి అలాగే ఉండి ఆయన్ని తదేక దృష్టితో చూస్తూ నిలబడి ఉంటుంది. భగవాన్ గారు అంటారు దాన్ని చూసి, ఆయన సిద్ధపురుషులు కదా, ఆయనకెందుకు భయం ఉంటుంది, మనకంటే భయం. కానీ ఆయన ఏంటి అలా చూస్తున్నావు, నన్ను తింటావా అని ఆయన నవ్వుతూ దాని వంక చూసి అడుగుతారు. అడిగేటప్పటికి ఆ పులి ఏం చేస్తుందంటే, చిన్న పిల్లవాడు తల తిప్పి మాట్లాడినట్టుగా, నేను తిననన్నట్టుగా అటు ఇటు తల తిప్పేసి ఆ కాళ్ళ మీద పడుకొని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఆ పులి మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ దృశ్యం ఎలా ఉందంటే, ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు నువ్వు హరినామం మానేస్తావా లేదా అని చెప్పి శిక్షించినప్పుడు ఈ భటులు తీసుకెళ్ళి ఆయన్ని ఏనుగుల చేత తొక్కిస్తారు కదా. అయితేను ఆ భటులకు ఎవరు కనిపించరు, వాళ్ళు రాక్షసులు కదా. ఈయనేమో భగవత్ స్వరూపం, ఆయన పుట్టినప్పటి నుంచి హరినామమే చేస్తున్నాడు ఆయన ప్రహ్లాదుడు. అందుకని చెప్పేసి ఆ ఏనుగు చేత తొక్కించడానికి తీసుకొస్తే ఆ ఏనుగు ఆ ప్రహ్లాదుడిని తొక్కదశలు విష్ణుమూర్తి కనిపిస్తాడు ఆ ప్రహ్లాదుడు ఆ ఏనుగుకి అనమాట. అదేం చేస్తుందంటే చక్కగా నమస్కారం చేసి ఆ తొండం పైకెత్తి నమస్కారం చేసి విష్ణుమూర్తి కనిపించేటప్పటికీ అది మెలకుండా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు ఆశ్చర్యపోతారు. అయితే అలాగే మన భగవాన్ని గారిని కూడా చూసి పులి నమస్కారం చేసి వెళ్ళేటప్పటికీ ఆ పక్కన ఉన్నారు కదా, ఆయనతో పాటు అనన్యమైన భక్తి గల ఇంకో యోగీశ్వరుడు ఉంటారనమాట. ఆయన కూడా చూసి చాలా ఆశ్చర్యపోతారనమాట. మరి ఆయన సాక్షాత్ భగవంతుడు కదా, మరి శివాంశతో వచ్చారు కదా. మరి ఆ భగవాన్ని చూసి ఆ పులే నమస్కరించి ఆయనలో భగవంతుడు శివుడే కనిపించాడో దుర్గామ్మవారే కనిపించారో తెలియదు కదా. అది చెప్పలేని దానికే భగవంతుడు కనిపించినప్పుడు మనం మానవ జన్మ ఎత్తి మన భగవాన్ని గుర్తించి ఆయన పాదసేవ చేసుకుంటూ ఆయన చెప్పినవన్నీ వింటూ మనం కూడా అనన్యమైన భక్తితో బాలభగవాన్ గారిని కొలుసుకుంటూ మనం మన యొక్క భక్తిని ఆయనకి లోబడి మన భక్తితో ఆయనకి సేవలు చేసుకుందామని నేను భక్తుల్ని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ. తాడేపల్లి విజయాభ్రాల.